గోమాతకి జై. నేను పట్టుకోకుంటేనే అమ్మనే ఎక్కింది ఒంటరిగా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. గర్భగుడి లోపలికి ఇంత బాగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వేడి నీళ్ళ బాగుంటాయి. నీళ్ళు ఇక్కడ వచ్చే నీళ్ళు వచ్చి గరం గరం ఉంటాయి మొత్తం టోటల్ గా. చూసారా మహారాష్ట్ర ఫారెస్ట్ లో అయితే మనకు ఇవి అడవి గొర్రెలో మనుబోతులు అయితే కనిపిస్తున్నాయి సరే. మేము వచ్చినా చెప్పేసి అన్ని ఎక్కడెక్కడే మళ్ళీ వెళ్ళిపోతున్నాయి రివర్స్. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వచ్చి వరప్రసాద్ వ్లాగ్స్. టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఇవాళ పౌర్ణమి, అంటే ఈ రోజు స్టార్ట్ అవుతుంది పౌర్ణమి, రేపు ఎండ్ అవుతుంది మంగళవారం, జ్యేష్ఠ పౌర్ణమి 2025. సో ప్రజెంట్ అయితే మేము అందరం కలిసి ఇవాళ మన కర్నాటక టు మాహూర్ ప్రయాణం చేస్తున్నాము. నాతో పాటు మా తమ్ముడు వస్తున్నాడు అండ్ అమ్మ రెడీ అయింది. అమ్మ పొద్దున మార్నింగ్ అంటే పుట్టాలు తింటుంది. ఈ రెడీ ఓకే. మా పిల్లలు కూడా రెడీ అయినారు. బయట వర్షం కొడుతుంది అనమాట వాతావరణం. ఏం చేస్తున్నారు? ఓకే, వీళ్ళందరం కలిసి అయితే మేమైతే మాహూర్ ప్రయాణం జరగబోతుంది అనమాట. బయట మొత్తం వర్షం పడ్డది. మా కార్ రెడీ చేసుకున్నాము, చూసారు కదా అక్కడ కార్ రెడీ ఉంది. కార్లో వెళ్తున్నాము. ఇక్కడ తులసి చెట్టు పూజ. సో ప్రజెంట్ ఒక కార్లో మేము 9 మంది వెళ్తున్నాము. 5 పట్టే కార్లో 9 మంది వెళ్తున్నాము. అంటే పెద్దవాళ్ళు 5 అనమాట, చిన్నపిల్లలు 4. చలో 7:30 ప్రయాణం అయితే దాదాపు 6-7 గంటల ప్రయాణం ఉంటుంది మనకైతే. ప్రజెంట్ అయితే మేమైతే ఇక్కడ వాటర్ తీసుకున్నాము. వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ లాంగ్ ప్రయాణం అయితే ఇక్కడ ఇడ్లీ అయితే పార్సల్ తీసుకుంటున్నాము. టిఫిన్స్ ఇక్కడ మా ఇంటి దగ్గర. సో రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్, రెగ్యులర్ తినే టిఫిన్ సెంటర్ అనమాట. ఇక్కడ ఎన్ని టిఫిన్ 25 రూపాయలు ఉంటుంది అనమాట. సో మన పార్సల్స్ రెడీ అవుతున్నాయి ప్రజెంట్ అయితే. సో మార్నింగ్ అయితే చట్నీ రెడీ అవుతుంది ఇక్కడ. రుబ్బు గ్రైండర్లా. ఇంకో తింటారా మీరు చట్నీ? 4 ఇడ్లీ 4 వడ పార్సల్. సో వెంటనే టైం 8 అవుతుంది. మా టిఫిన్ పార్సల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ జల్ది బయలుదేరుతున్నాం. ఓకే రైట్. సో మేము ఇక్కడ వాటర్ తీసుకున్నాము. మా జెల్ వాటర్, మైజెల్ వాటర్ తీసుకున్నాము. మా ప్రయాణం 7 గంటలు కొనసాగుతుంది. ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి మా ఊరు వెళ్ళడానికి అయితే 7 గంటల టైం పడుతుంది. ఇక్కడైతే వాటర్ తీసుకున్నాం మేమైతే. చాలా ఎక్కండి ఇక. కరెక్ట్ 2 నిమిషాలు తక్కువ 8 గంటలకైతే కరీంనగర్ నుంచి వెళ్ళి బయలుదేరినాము మేము. ఇంకా జర్నీ స్టార్ట్ అయింది మేడం. టిఫిన్స్ తీసుకున్నాం. మా కార్లో ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి. టోటల్గా పెద్దవాళ్ళు 5 ఉన్నారు, చిన్నపిల్లలతో కలిపి 9 మంది ఉన్నాము. 5 పట్టే మంది కార్లో 9 మంది, అంటే పిల్లలు 4 చిన్నోళ్ళు కనుక 9 మంది ప్రయాణం చేస్తున్నాము. ప్రజెంట్ అయితే మన సుభాష్ నుంచి బయలుదేరాం అనమాట. కంచెలి లక్షెట్పేట రోడ్లో వెళ్తాము. కరీంనగర్ నుండి టువర్డ్స్ లక్షెట్పేట పోర్ట్, ఆదిలాబాద్ వెళ్ళి ఆదిలాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ మనకి మాహూర్ వెళ్ళడానికి టైం ఉంటుంది అనమాట. బయట వర్షం అయితే చినుకులు పడుతుంది కొద్దిగా. ప్రజెంట్ అయితే దండపల్లి దాటాము. చూసారు కదా, ఇక్కడ కార్ అయితే పార్క్ చేసాము. హనుమాన్ గుడి వచ్చిందనమాట. హనుమాన్ గుడి దగ్గర అయితే చూసారు కదా ఏముంది, ఇక్కడ మేడి చెట్టు ఉంది అండ్ జమ్మి చెట్టు ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ బాయ్ ఉంది. చూసారా, బాయ్లో వాటర్ లోపలికి ఉన్నాయి. సో ఇక్కడైతే టిఫిన్ చేయడానికి ఆగానమాట. వీళ్ళు మా పిల్లలు ఇట్లా తినలేదు, ఇంట్లో తినమంటే. గుడి దగ్గర అయితే మేమైతే టిఫిన్ చేస్తున్నాం ప్రజెంట్ అందరం అయితే. ఇప్పుడు ఇంతకుముందు పార్సల్ తెచ్చుకున్నాం కదా, ఆ టిఫిన్ చేస్తున్నాం. ఇంకా మీరు ఏం తింటున్నారు? ఇడ్లీ వడ. వేరు కట్టిల్లని ఇడ్లీ వడ. సో ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరాం. చూసారు కదా, ఇటు అయితే మనకి ఆదిలాబాద్ రూట్ అయితే బస్సు వెళ్తుంది. ఇటైతే మంచిగా లక్షెట్పేట రోడ్. గుడి దగ్గర టిఫిన్ కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇవాళంతా మబ్బు, ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. మొత్తం మబ్బే ఉండి, మార్నింగ్ అంతా మబ్బే ఉండి. ఇటు మొత్తం కూడా చూడు చెట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అన్ని తాటి చెట్లు, పొలాల మధ్యలో ఇండ్లు, రోడ్డు పక్కన ఈత చెట్లు, ఇక్కడ జమ్మి చెట్టు, గుడి. సూపర్ వాతావరణం ఉంది ప్లేస్ అయితే, అట్మాస్ఫియర్. టిఫిన్ చేయడానికి 45 నిమిషాలు ఆగారు. 45 నిమిషాలు ఆగి టైము. ఎక్కిల్ అందరిగా ఉన్నారా? సో అమ్మ బొట్టు పెడుతుంది, హనుమాన్ బొట్టు. అర్జున్ విన్ను బొట్టు పెట్టుకోండి. దేవుని దగ్గర హనుమాన్ బొట్టు పెట్టుకున్నారన్నమాట. దేవుని మొక్కేసి మేము బయలుదేరుతున్నాం. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. కరెక్ట్ మళ్ళీ 10 అవుతుంది ఇక్కడ నుంచి. జోజి పెట్టుకున్నావా? రైట్, ఓకే. నువ్వు కూడా పెట్టుకున్నావా? గుడ్. అంత అరచిలా తెలంగాణ బార్డర్లోకి వెళ్ళి మహారాష్ట్ర బార్డర్కి ఎంటర్ అవుతున్నాం. నాందేడ్ 170 కిలోమీటర్ ఉంది. ఛత్రపతి సంభాజీ నగర్ 385 కిలోమీటర్ ఉంది. చూసారా, తెలంగాణ బోర్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ
ఎంటరింగ్ ఇంటూ మహారాష్ట్ర. సో ప్రజెంట్ అయితే ఉంకేశ్వర్ దగ్గరకు వచ్చాము. డైరెక్ట్ మా ఊరికి వెళ్ళకుండా మార్గ మధ్యలో మనకి ఉంకేశ్వర్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వేడి నీళ్ళ బాగుంటాయి. నీళ్ళు ఇక్కడ వచ్చే నీళ్ళు వచ్చి గరం గరం ఉంటాయి మొత్తం టోటల్ గా. మేము కరీంనగర్లో 8 గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 1 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 5 గంటల ప్రయాణం చేసాము. ప్రజెంట్ అయితే టెంపుల్కి వెళ్తున్నాము లోపలికి. కార్ ఇక్కడ పార్క్ చేసాము. ఫస్ట్ టైం మీరు రావడం కదా, ఫస్ట్ టైం మా తమ్ముడు వాళ్ళు ఫస్ట్ వస్తున్నారు. మనం ఫస్ట్ హనుమాన్ గుడి దర్శనం చేసుకొని లోపలికి వెళ్దాం. శివద్వార్ చూసారా, ఇక్కడ ఎంట్రన్స్ మనకి హనుమాన్ ఉంకేశ్వర్. జై హనుమాన్ కి జై, జై బోలో హనుమాన్ కి జై, పవనపుత్ర హనుమాన్ కి జై. కమాన్. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. దా నువ్వు వచ్చినా అమ్మాయి గారికి వచ్చినా ఇక్కడికి? ఓకే, పిల్లలు కూడా ఫస్ట్ టైం రావడం. వీళ్ళైతే ఫస్ట్ హనుమాన్ ప్రదక్షిణ చేసుకొని మనం లోపలికి వెళ్ళి మళ్ళీ ఉంకేశ్వరం దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం మనం మా ఊరికి వెళ్తాం అనమాట. రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓకే వెళ్ళి రండి. సో జున్నాని విన్నాని అయితే దర్శనం చేసుకున్నారు. హనుమాన్ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం చూస్తారు కదా శివద్వార్ ఉంది, సంస్థాన్ లోపలికి ఎంట్రన్స్. ఇక లోపల ఏంటంటే మనకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్ సాల గదులు ఉంటాయి. గదులు అంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, వేడి వేడి నీళ్ళు వస్తాయి. ఇక్కడ చూసారా గాజులు గిట్ట అమ్ముతున్నారు ఇక్కడ అన్ని లొకేషన్లో. టెంపుల్ లోపలికి వచ్చేసాము. చూసారు కదా మనకి వేడి నీళ్ళ బావి ఇదన్నమాట. ఇది నిరంతరం అయితే ఆన్ చేసే పెడతారు. మరి పవర్ ఉందో లేదో, గరం గరం నీళ్ళు వస్తాయి మనకు. చలి 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 ఫుల్ చలిలో కూడా కాలుతున్న నీళ్ళు వస్తాయి. అక్కడ వస్తే మనకి దత్తాత్రేయ టెంపుల్ ఉంది. అండ్ ఇది మనకి ఉంకేశ్వర్ టెంపుల్ చూసారు కదా పైన నుంచి. లేదా రండి లోపలికి వెళ్తాం, రండి ఇటు రండి లోపలికి వెళ్దాం. సో దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాను అనమాట. ప్రజెంట్ అయితే వాటర్ అక్కడ పంప్ ఆన్ చేసినట్లేదు. లేడీస్ కోసం అయితే అటు సైడ్ ఉంది. అటు సైడ్ లేడీస్ స్నానం చేస్తారు, ఇటు సైడ్ జెంట్స్ స్నానం చేస్తారు వేడి నీళ్ళు. ఇదంతా టెంపుల్ ఆవరణ. మనకు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇది ఇక రండి లోపల రండి. అప్పుడు రాసిన లిఖించబడింది అనమాట ఇది. గుడి లోపలికి ఇలాగా వెళ్దాం. దా రండి దా కమ్. సో ఓం నమ శివాయ. ఇక్కడ చూసారు కదా గుడి లోపల బావి ఉంటుంది చూసారా, గర్భగుడి లోపల కింద బావి ఉంటుంది. బావిలోకి ఇక్కడ మనకి నందీశ్వర స్వామి, ఓం నమ శివాయ. అండ్ రాములవారి ఇక్కడ వచ్చిన రాములవారి బాణం ఉంటుంది చూసారు కదా, రాములవారి ఇక్కడికి వచ్చిన ప్లేస్ ఇది మనకి. రాములవారు పాదాలు ఉంటాయి ఇక్కడ. రాములవారి పాదాలు. ఇప్పుడు మనకి గర్భగుడిలోకి వెళ్తున్నాం ఇలాగా. గర్భగుడిలో ఓం నమ శివాయ. గణపతి జయజమొక్కండి 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 ఇట కమ్ జయజమొక్క. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కరండి రండి లోపల. నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలే నమ శివాయ. ఉంకేశ్వరుని దర్శించుకొని బయటికి రావడం అనమాట. దారి బయటకు వస్తే మనకి గుడి ప్లేస్లో ఇది. ఇక్కడ రాములవారి పాదాలు, నందీశ్వరుడు, మన గుడి మధ్యలో ఉన్న బావి ఇది, లోపల బావి. ఇటు సైడ్ కూడా బయటికి వెళ్ళొచ్చు. ఇటు సైడ్ వెళ్తే మనకి మళ్ళీ అక్కడ దత్తాత్రేయుని గుడి ఉంటుంది. మళ్ళీ లోపలికి వెళ్తున్నాను. మన వాళ్ళు రాలే కదా ఇంకా అమ్మ వాళ్ళ గిట్ట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలే నమ శివాయ. వినునాన్ని దర్శనం చేసుకున్నావా? దుంకినావా? దర్శనం చేసుకున్నా రండి. సో ఓంకేశ్వరం దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం మా ఊరు వెళ్ళాలన్నమాట. ఇక్కడ రాములవారు ఇంటున్నారు రండి. రాములవారు పాదాలు ఇక్కడ
ఇక్కడ చూడండి, భారతదేశంలోని అనేక తీర్థ స్థలాలను పవిత్రమైన ధూళితో శోభించే శ్రీరామ పాద పంజకములను పూజించగా దర్శించడం వలన విశ్వములోని సమస్త పుణ్యక్షేత్రములను సందర్శించిన పుణ్యఫలం లభిస్తుంది అని శాస్త్రోక్తి అని చెప్పేసి అయితే ఇక్కడ రాస్తుందనమాట. అంటే రాముల వారు ఇక్కడ సందర్శించినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు రాముల వారి పాదాలు అయితే ఉంటాయి అనమాట. అందుకని క్షేత్రం చాలా మన దీని చరిత్ర గురించి ఏంటి అనేది నాకైతే కరెక్ట్గా తెలియదు. వాటర్ అయితే వేడి నీళ్ళు ఎందుకు ఉంటాయి ఇక్కడ ఏంటి అనేది మన చరిత్రలో ఉన్నాయి, రాసున్నాయి. బట్ అవి చదివితే మనకైతే అర్థమవుతాయి. ప్రజెంట్ అయితే మేము అందరం దర్శనం చేసుకున్నాం. ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా చల్లి అమ్మ రాముల దర్శనం చేసుకొని మా పిల్లలు దర్శనం చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ దత్తాత్రేయ దర్శనానికి వెళ్ళాలి. రండి దత్తాత్రేయ దర్శనం చేసుకుందారండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా వాటర్. ఓం నమ శివాయ, నమ శివ, జయ దత్తాత్రేయ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. దత్తాత్రేయ టెంపుల్ అనమాట ఇక్కడ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. చెప్పండి, అందరు చెప్పండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర. జయమొక్కండి, దత్తాత్రేయ మొక్కు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. సో అక్కడ దత్తాత్రేయుడు అక్కడ ఉంటారమ్మా. దత్తాత్రేయ టెంపుల్ ఇక్కడ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. ఉపన్యాసములు ఇచ్చేవారు గురువులు కాదు, నిన్ను కూడా గురువుగా తయారు చేయవారు గురువు. నిన్ను ఈశ్వరుని దర్శింపజేయవారు గురువు. గురువు మహిమ అనంతమైనది. ఉంకేశ్వరుని దర్శనం అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మాహూర్ ప్రయాణం అన్నమాట. ఇక శ్రీకృష్ణ రాధాకృష్ణ, జయ శ్రీకృష్ణ. సో మనకి ఓంకేశ్వర టెంపుల్ మొత్తం ఇది. ఇక్కడ తపస్సు చేసే ప్లేసు ఇది మొత్తం, టెంపుల్ ఆవరణ. సో ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందన్నమాట. చూసారా, రైస్, సాంబారు అండ్ స్వీట్. చలో, ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది, చేస్తారు. సో మేమైతే బయలుదేరుతున్నాయి ఇక్కడ. ఇంకా సరస్వతి మాత, దుర్గమ్మ, భవానీ మాత. ఇక్కడ ఋషి తపస్సు చేస్తున్నట్టుగా. తిరుగు ప్రయాణం మాహూర్కి. ఇక్కడ చూసారు కదా, బస్సెస్ కూడా వస్తాయి. మహారాష్ట్ర నుంచే బస్సెస్ ఇవి. మన కారు తీయకుండా అయితే అడ్డం పెట్టేశారు. ఎలా పోతుందో చూడాలి. 2:15 అయిపోతుంది. ప్రజెంట్ అయితే మనం చూసారు కదా, ఏకవీరాదేవి మందిరంకి వచ్చాం. 8వ శక్తిపీఠం అనమాట. స్ట్రేట్గా పోతే బాసర వెళ్తుంది. మనం ఇంతకుముందు అక్కడ ఓంకేశ్వర టెంపుల్ దగ్గర నుంచి వచ్చాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఏకవీర శక్తిపీఠం కలిగాము. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ లెఫ్ట్ వెళ్తే మనకి ఏకవీర దేవ టెంపుల్. మొదటిసారి వచ్చారు ఎంతమంది అన్నారు? మీరందరూ మొదటిసారి వచ్చినారా? విన్ని దగ్గరికి వచ్చినావు ఇక్కడికి? నువ్వు వచ్చినావా? ఎవరెవరు వచ్చిలు? అందా వచ్చిలు. ఓకే ఓకే. మా తమ్ముడు వాళ్ళ మిసెస్ ఆయన. ఓకే ఓకే ఓకే. రోడ్ అయితే కొంచెం మంచిగా ఉండదు ఇక్కడ. జస్ట్ 1 కిలోమీటర్ దూరం అన్నమాట. మనకి అష్టాదశ శక్తిపీఠంలో ఒకటైన ఏకవీర శక్తిపీఠానికి అయితే మనం వెళ్తున్నాం ప్రజెంట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ రేణుకామాత, సత్యనసే, దత్తాత్రేయుడు ఈ విధంగా దర్శనం చేసుకుంటాం. టైం 3 అవుతుంది. ఇంకా టైం ఉంది కనుక అన్ని దర్శనాలు ఇవాళ అయిపోతాయి అనమాట. అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్తాము. ప్రజెంట్ అయితే దారి ఇలా ఉంది. ప్రజెంట్ అయితే 3 గంటలకి, అంటే 3 గంటలకైతే ఏకవీర దేవి శక్తిపీఠానికి వచ్చాము. అండ్ ఇక్కడ కార్ పార్క్ చేసాము. ఇటు నుండి వచ్చానమాట. గుళ్ళకి దర్శనానికి వెళ్తున్నాము. మనకి టెంపుల్ ఎంట్రన్స్ దాగం. దీని పక్కనే మనకు నది ఉంటుంది అనమాట. ఇక్కడ నది ప్రవాహం ఉంటుంది. చలో, ఇక్కడ అన్ని చెరుకు తోటలు ఉంటాయి అన్నమాట. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే ఒక చిన్న గుడిలాగా ఉండేది. ఇప్పుడు మాత్రం మొత్తం పెద్ద గుడి అయిపోయింది. విన్ను, నువ్వు వచ్చినావు ఇక్కడికి? వచ్చినావా? నువ్వు కూడా వచ్చినావు? జిన్ను వచ్చిండు, విన్ను వచ్చిండు. టెంపుల్ నువ్వు వచ్చినావు అమ్మ? నువ్వు మస్తాలు వచ్చినా? అమ్మ మస్తాలు వచ్చింది అనమాట. ఇప్పటికైతే చాలా డెవలప్మెంట్ చేంజ్ అయిపోయింది. ఇది మనకి ఎంట్రన్స్ భాగం. ఇలా వచ్చాము.
సో అప్పటికిప్పుడైతే మొత్తం కంప్లీట్ అని చెప్పింది. ఒకప్పటి అంటే పాత వీడియో చూశాను కదా, అప్పటికిప్పటికైతే ఏకవీర టెంపుల్ అయితే చాలా డెవలప్మెంట్ అయిపోయింది అనమాట. శ్రీ ఏకవీరాదేవి శక్తి 8వ శక్తిపీఠము మాహూర్లో. సో లోపలికి వచ్చాము టెంపుల్ లోపలికి. ఈ టెంపుల్ ప్లేస్ లొకేషన్ సాక్షాత్ అమ్మవారి డైరెక్ట్ దర్శనం అండి ఇది. ఏకవీరాదేవి అమ్మవారి ప్రదక్షిణ అయితే వేస్తున్నారు అమ్మవాళ్ళు. జున్ను విన్ను కమ్. చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు అనమాట టెంపుల్ ఆవరణలో. సో ఈ విధంగా టెంపుల్ చుట్టూరుగా ప్రదక్షిణ చేయవచ్చు. గుడి ప్రదక్షిణ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం నేను చెప్పినట్టు నువ్వు ఓకేనా? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చెప్పండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏకవీరాదేవి మాత దర్శనం అయిపోయింది. ఇక బయటకు వచ్చాము. చూసారా చుట్టుపక్కల మొత్తం నది అన్నమాట ఇది. అక్కడ నది గుడి కూడా కట్టారు అక్కడ కంప్లీట్గా. నది పక్కన కూడా గుడి ఉంది. అండ్ ఇప్పుడు కాలభైరవ దర్శనకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కాలభైరవ ఉంటారు, రండి కాలభైరవ దర్శనం చేసుకుందాం. ఇక్కడ తాబేలు కుర్మ అవతారం. అండ్ ఇక్కడ మరి కాలభైరవ ఉన్నారు చూసారు కదా, కాలభైరవ దర్శనం చేసుకుందాం. అక్కడ కాలభైరవ టెంపుల్ నది పక్కనే ఉంటుంది. జై కాలభైరవ. సో మన కాలభైరవుని దర్శనం అనమాట ఇక్కడ. జై కాలభైరవ. కాలభైరవిని దర్శనం చేసుకొని ఎంతమంది లేదన్నమాట. అక్కడ శివలింగం ఉంటున్నది. భైరవ టెంపుల్ అమ్మ దర్శనం చేసుకున్నారు. అమ్మ ఏది కాలభైరవ దర్శనం చేసుకున్నావా? ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా ఏకవీర అయిపోయింది. నెక్స్ట్ రేణుకామాత, అక్కడికి వెళ్ళిన తర్వాత సత్యానుసూయ, దత్తాత్రేయుడు, ఇవి దర్శనం చేసుకుంటే మనకి మాహూరు కంప్లీట్ అయిపోతుంది అనమాట దర్శనం. మా పిల్లలైతే ఇక్కడ ఆటలాడుతున్నారు. ఇక్కడ గుడి రోజు రోజుకి అయితే ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. అప్పటికప్పుడైతే చాలా చేంజ్ అయిపోయింది. రండి జున్నవిన్, కమాన్ 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 కమాన్. జై మాతాకి. సో దర్శనం అయిపోయింది. మళ్ళీ కంచి బయలుదేరుతున్నాము మేము. సో బయటికి వెళ్తున్నాము. మా కార్ అయితే అక్కడ పార్క్ చేసాము. హనుమాన్ టెంపుల్ అనమాట. మా విన్నాను వచ్చేసి హనుమాన్ దర్శనం చేసుకున్నాడు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై బజరంగబలి. బాహుబలి కాదు, బజరంగబలి.
బజరంగబలి ఇటుకు పూజలు చేశారు. అందరైతే దారాలు కట్టారు. పూజా విధానం అక్కడ కూడా పూజ చేస్తున్నారు. అక్కడ కూడా నదిలో కూడా నీళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇదంతా నది. సో అన్ని ప్రకృతి సహజమైన ప్లేస్లో ఉన్నాయన్నమాట ఈ ఏరియా మొత్తం అంతా కూడా. ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న ప్లేస్లో దేవుడు వెలిసిన ఉన్న ప్రాంతం అన్నమాట ఇది. ఎందరు కూర్చున్నారు సార్? చూసారా ఎందరు కూర్చున్నారు ముందర? కౌంట్ చేయండి. 1 2 3 7 8 అట. ముందర వచ్చేసి ఇక్కడ ముందర నలుగురు ఒక సీట్లో కూర్చుని నలుగురు కూర్చున్నారు. నేను ఒకటి 5. ఈ కంచెలు అయితే మనం మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం అనమాట ఎంట్రన్స్. వెనకాల మాత్రం ఎంత ఉన్నారు? వెనకాల 4 మెంబర్స్ ఉన్నారు. సో వచ్చినాం ఇది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వేసుకుంటే మనకి దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళాలి. మళ్ళీ చూసారు ఇట్లా వచ్చాము, ఈ రకంగా వచ్చాము. ముందుకెళ్ళి జస్ట్ రైట్ టర్న్ తీసుకొని యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ కావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా రేణుకామాత, సత్యాంశయ, దత్తాత్రేయ దర్శనానికి వెళ్తున్నాం. ఇక ప్రజెంట్ అయితే 3 గంటల 10 నిమిషాలు అవుతుంది ప్రజెంట్ టైం. మా ఊరు కంటే 3 కిలోమీటర్లు, దత్తశిఖర్ అయితే 6 కిలోమీటర్లు. మన లెఫ్ట్ సైడ్ అయితే మనకు మన ఆదిలాబాద్ రోడ్ అనమాట. స్ట్రైట్గా వెళ్తే మనకి కొండపైకి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మనం కొండపైకి వెళ్తున్నాం. ఓం గన్ గణపతి నమో నమ, శ్రీ సిద్ధి వినాయక నమో నమ, గణపతి నమో నమ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి దర్శనం చేసుకొని ఇప్పుడు దత్తాత్రేయ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే మేము. ఫ్రెండ్స్ నిన్న అక్కడి నుంచి వచ్చిన తర్వాత మొత్తం ఫుల్ వర్షం పడ్డది అనమాట. నేను దత్తాత్రేయ టెంపుల్ దగ్గర అయితే ఏ వీడియో లేకపోయినా. అండ్ ఇది నెక్స్ట్ డే అంటే ఇవాళ 11th జూన్. అండ్ ప్రజెంట్ అయితే నేను వెళ్ళేది మన సత్యానశయ. నిన్ననే దత్తాత్రేయ టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇవాళ మార్నింగ్ కూడా దత్తాత్రేయ దర్శనం అయిపోయింది. ఇప్పుడు సత్యానశయ టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. చూసారు కదా మనకి సత్యానశయ టెంపుల్ ముందర ఎంట్రన్స్లో ఓం ఉంటుంది. ఇక్కడంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇటు నుండి వచ్చాము. దీని అవతల మనకి దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది. జున్ను విన్నులు అయితే ఆల్రెడీ పైకి ఎక్కిచ్చేసారు. కొండపైకి మెట్ల ద్వారా వెళ్ళాలి. సత్యానశయ టెంపుల్కి ఎంట్రన్స్ భాగంకి వచ్చాను అనమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్ళడం. ఇక్కడ ఓం ఉంది చూసారా. అయితే ఒకప్పుడు మనకి ఏంటంటే 2 ఒకటే దారి ఉండేది అనమాట. ఎక్కే దారి దిగే దారిని ఇప్పుడు వేరు చేశారు. ఎక్కడం ఒక దారి పెట్టారు, దిగడం ఒక దారి పెట్టారు. చాలా మంకీస్ ఉంటాయి ఇక్కడ. కొండంగలు ఉంటాయి యాక్చువల్గా. ప్లేస్ అన్నీ కూడా కొండంగలు ఉంటాయి కంప్లీట్గా. సో ప్రజెంట్ పైకి వెళ్తున్నాము. అందరూ చెప్పులు లేకుండా వెళ్ళొచ్చు, చెప్పులు వేసుకొని వెళ్తున్నారు కొందరు అయితే. ఎందుకంటే కాలు కాలుతాయి కనుక కొందరు చెప్పులు వేసుకొని వెళ్దాం, చెప్పులు లేకుండా వెళ్దాం మనం. సో కాళ్ళకి చెప్పులు లేకుండా అయితే పైకి ఎక్కుతున్నాము. కింద సురుసురు కాలుతుంది అన్నమాట. దేవుని దగ్గర వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పులు వేసుకొని ఎక్కద్దు ఏ కొండ అయినా కూడా. అందుకొరికి మేము చెప్పులు ఇస్తే నడుస్తున్నాం. పైకి చూసారు కదా ఎలా ఉన్నాయి మెట్లు. అక్కడ ఉంది పైన సత్యానశయ మాత టెంపుల్. ఒక జస్ట్ 2-3 మినిట్స్లో ఎక్కవచ్చు, పెద్ద టైం ఏం పట్టదు. ఇక్కడ ఇట్లా ఉల్టా వస్తే ఓమాని కనిపిస్తుంది. మనకు కనిపించే గుట్ట ఓం తాత గుట్ట కనిపించేది దత్తాత్రేయ గుట్ట అనమాట. అమ్మయ్యా అమ్మ నడుచుకుంటే అయితే పైకి ఎక్కేస్తుంది. సగం దూరం ఎక్కేసింది అమ్మ ఆల్రెడీ. చూసారా వ్యూ ఎట్లా అనిపిస్తుంది? వ్యూ ఇక్కడ చలే మొత్తం కొండలు గుట్టలు సూపర్ ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడికి వస్తే మనకు ముందర ఆవో లేకపోతే నందీశ్వరుడు కూర్చున్నాడు ముందర. చూడండి రియల్గా కూర్చుని మనకు ఆహ్వానం పలుకుతున్నారు. ఎలా ఎక్కుతున్నారు? ఆవువా నందియా అంటే ఆవు, గోమాత మనకు ఆహ్వానం పలుకుతున్నారు సత్యానశయ టెంపుల్ దగ్గర. 2 గంటల కూర్చుంది చూసారా. పైకి వచ్చేసాము. శ్వాస ఎక్కువ వస్తుంది అనమాట. ఇన్హేలింగ్ అవుట్ హేలింగ్. ఇక్కడ పోతే మనకి ఎదురుగా కనిపించే టెంపుల్ వచ్చేసి దత్తాత్రేయుని తండ్రి ఆతిఋషి అనమాట. ఇది మన ఆతిఋషి. దీని వెనకాల చూసారా మొత్తం కొండల గుట్టలు కనిపిస్తున్నాయి. మన కొండ పైకి వచ్చాం కదా. అమ్మాళ్ళు అయితే నడుచుకుంటూ వస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్నారు అమ్మ.
ఝాన్సీ ఇక్కడ ఉంది. ఫైనల్గా అయితే కొండపైకి ఎక్కేసింది ఝాన్సీ. ఆతిరేషన్ దర్శనం చేసుకొని తర్వాత అక్కడ సతీ అనసూయ దర్శనం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అమ్మ నడుచుకుంటూ వస్తుంది. ఈసారి అమ్మని నేను పట్టుకోలేదు, నేను పట్టుకోకుంటేనే అమ్మనే ఎక్కింది ఒంటరిగా కదమ్మా. ఈసారి నేను పట్టుకోలేను, అయితే పట్టుకుంటే ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత పట్టుకుంటా అంటాను దా. ఎందుకంటే ఫస్ట్ అమ్మ అక్కడ ముందే వచ్చేసింది, అందుకని నేను పట్టుకోలేదు అనమాట. కొంచెం పట్టుకుంటే వేరే రాకుంటుంది ఆసరా కదా, చేపట్టుకుంటే వేరే ఉంటుంది, అంటే ఎక్కువ వెయిట్ పడదు అనమాట. సో ఆతిరేష దర్శనం చేసుకొని మనం మళ్ళీ అయితే అనసూయ దగ్గర మాతకి వెళ్ళాలి. అటు సైడ్ ఎక్కడ నుంచి వెళ్ళేది ఎంట్రన్స్. అమ్మ వాళ్ళు ఆతిరేష దర్శనం చేసుకున్నారు. మా జున్నుగానే అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు. మనకి చుట్టుపక్కల చూస్తారు కదా ఎలా ఉందో. దత్తాత్రేయ యొక్క తండ్రి. ఆతిరేష దర్శనం చేసుకొని ఒక రౌండ్ ప్రదక్షిణ చేసేసి ఇక్కడి నుంచి నెక్స్ట్ సతీ అనసూయ. మరి ఇక్కడ కుర్మావతారం ఉంటారు, కుర్మావతారం మీద పాదాలు ఉంటాయి పైన. అక్కడ ఇక్కడ తాళమేసి పెడతారు చూసారా, ఇటు సైడ్ పైన చూపెడతారు మీకు. చూసారా వ్యూ ఇక్కడ ఉంది, కుర్మావతారం ఉంది. ఇంకా సరౌండింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. కొండ హైయెస్ట్ పాయింట్ పైన ఉన్నట్టు ఉంటుంది వాతావరణం అంతా కూడా. సతీ అనసూయ టెంపుల్ దగ్గర సతీ అనసూయ. ఇక్కడ ఏంటంటే సహ్యాద్రి పర్వతం అంటారు అన్నమాట. ఇక్కడికి ఎంత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీ పార్వతి సరస్వతి నారదముని అందరు కూడా మన దత్తాత్రేయ దర్శనం కోసం ఈ కొండపైకి వస్తారు. ఇక్కడ ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి. నారదముని కానీ తర్వాత ఒక్కొక్కరి ప్లేస్ రాస్తుంది. లక్ష్మీపార్వతి సరస్వతి వచ్చిన ప్లేసెస్ కూడా ఇది నారదముని ఉంది. ఇక్కడ చూసారా లక్ష్మీపార్వతి సరస్వతి అంటే ఈ క్షేత్రానికి అందరు వస్తారు అన్నట్టు చెప్తారు. సో మనకు ముందట వచ్చేసి ఇది సతీ అనసూయ మాత టెంపుల్ అనమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇలా వచ్చేసి ఎంట్రన్స్ గుళ్ళోకి సతీ అనసూయ మాతకు దర్శనం ఇలాగెళ్ళాలి. మా జున్నాని విన్నారు, ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు. మేమైతే లోపలికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. ఇది గుడి ఆవరణం ప్లేస్. ఇక్కడ చూసారా దత్త గురూజీ. డిఫరెంట్ క్షేత్రాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఏమొచ్చింది? కొండంగా వచ్చిందా? సతీ అనసూయ మా దర్శనం అయిందా? దర్శనం చేసుకున్నావా? దర్శనం రండి, కమ్ అవుట్ రండి. అమ్మేది దర్శనం అయిపోయిందా? దర్శనం అయిందా? రండి, కమ్ అవుట్. సో దర్శనం చేసుకున్నారు, బయటకు వచ్చేసారు గుడి నుంచి, గర్భగుడి నుంచి అయితే. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఇంకా రేణుకా మాత టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సతీ అనసూయ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. అయితే ఇక్కడ హనుమాన్ మందిర్ ఉంటుంది, హనుమాన్ కూడా దర్శనం చేద్దాం, హనుమాన్ ప్రదక్షిణ చేద్దాం. జై బలో హనుమానికి జై, పవన సుత హనుమానికి జై. ఇక్కడ చూసారు కదా కొండంగలు ఉన్నాయి. ఇక్కడ మనకి కొండంగలు అయితే ఇక్కడ ఉన్నాయి కంప్లీట్గా. అవి ఎలా తింటున్నాయి చూడండి. గణపతి జో విఘ్నేశ్వర మహారాజ్కి జై. సో హనుమాన్ ప్రదక్షిణ చేద్దాం ప్రజెంట్ అయితే. హనుమాన్ ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఇక్కడ ముందర చూసారు కదా ఎలా ఉందో. మహాసతీ అనసూయ మాత మందిర్ దర్శనం చేసుకున్నారు. ఇక్కడ నీడకి నిలబడ్డారనమాట. ఎండ బాగా కొడుతుంది. అందరికీ హాయ్. సో అనసూయ మాత దర్శనం కూడా అయిపోయింది. గుళ్ళ తీయద్దు కనుక ఎక్కడ కూడా గుళ్ళ తీయాలి అనమాట. నేను ప్రజెంట్ అయితే ఇంకా దిగుతున్నాము. ఎక్కేటప్పుడేమో అటు నుంచి ఎక్కాము, ఇప్పుడు దిగేటప్పుడేమో ఇటు నుంచి దిగుతున్నాము. కాళ్ళు మొత్తం ఫుల్ కాలుతున్నాయి, కాళ్ళ చెప్పులు చూసారు కదా. కిందికి దిగేసాము. ఇక్కడైతే ఎండ బాగా కొడుతుంది. ఓం ఉంది కదా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళారు. మునుపు ఒకటే ఉండే అనమాట దారి, ఇప్పుడు 2 దారులు అయినాయి. ఇంకా మా అమ్మ వాళ్ళు గిట్ట అక్కడ వస్తున్నారు. అమ్మ అక్కడ ఉంది. ఎక్కడ మంచిగా ఉందో దిగడం ఉంచింది అమ్మ. దిగడం ఈజీ ఉందా, ఎక్కడ ఈజీ ఉందా? చెప్పండి. సో ఎక్కడం ఈజీ ఎక్కింది కానీ దిగడం కొంచెం మోసం వస్తుంది అనమాట. కాలు మాత్రం కథ నాకు కాలుతున్నాయి కింద.
చాలామంది ఇక్కడ అంతా భక్తితోనే వస్తారు. మనలాగా తినుడు తాగుడు అట్లాంటివి ఉంటేనే వస్తా అన్నట్టు ఉండదు అనమాట. ఇక్కడ ఎర్రటెండా చూసారు కదా ఎంతమంది ఎక్కి దిగుతున్నారో. చిన్న పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు అందరు ఎక్కి దిగుతారు క్షేత్రాల్లో. ఇక్కడికి వస్తేదంటే జనరల్గా కాలు కాలినట్టు కానీ ఇవన్నీ ఏర్పడాయి కూడా. హాయ్, జై గురుదత్త. చలో కొంచెం చేపట్టుకుని వస్తే కొంచెం వేరే అనిపిస్తుంది. మా జున్నువిని అయితే ఆల్రెడీ దిగేశారు, ముందుకు నడిచారు. కార్ దగ్గర రాక పోయినట్టున్నారు. కార్ అక్కడ పార్క్ చేసాము. నెక్స్ట్ రేణుకామాత దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం కరీంనగర్కు ఉంటుంది. కాళ్ళకి చెప్పులు వేసుకుంటే ఎండ కొట్టిన దానికి బండ కంటే చెప్పులు ఎక్కువ కాలుతున్నాయి అనమాట. మొత్తం కథనా కాలుతున్నాయి. సో ఇది మనకి ఓం నుంచి తిరిగి జై గోమాతాకి జై, గోమాతాకి జై. గోమాత దర్శనం చేసుకున్నాము. అక్కడ ఎంట్రెన్స్ అయింది, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా దర్శనం అయిపోయింది అనమాట. ఇక్కడ ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఏరియా. ఒక్కసారి చూసుకుంటే ఇలాగ అనిపిస్తుంది సత్యన్సియా మాత టెంపుల్ సరౌండింగ్ అంతా కూడా. చుట్టుపక్కల మొత్తం దట్టమైన అడవి, అడవి మధ్యలో మొత్తం కోట, శివాజీ మహారాజ్ కోట. కోట దగ్గర మనకి ఇప్పుడు రేణుకామాత, సత్యన్సియా, దత్తాత్రేయుడు, పరశురాములు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే చాలా గురువులై కూడా క్షేత్రాలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే మేము రెగ్యులర్గా అయితే రేణుకామాత, సత్యన్సియా, దత్తాత్రేయుడు ప్లస్ మా ఊర్లో వచ్చేసి దత్తాత్రేయ నిద్రాస్థానం ఉంటుంది. రేణుకామాత దర్శనం చేసుకున్న తర్వాత నిద్రాస్థానం దర్శనం చేసుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అనమాట. మొదటిసారి వచ్చావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ప్లేస్? మన కురవపురం వచ్చినావు కదా, కురవపురంకు ఇక్కడికి వస్తే ఎక్కడ నీకు బాగుంది? ఇక్కడ బాగుందా? బాగుంది అంటే ప్రకృతి సార్ చెప్పలేదు, దేవుడి గురించి కాదు. దేవుడు ఎక్కడైనా అక్కడనే దత్తాత్రేయ, ఇక్కడే దత్తాత్రేయుడే. బట్ ప్లేస్ లొకేషన్స్కి వస్తే నీకు నచ్చిన ప్లేస్ ఏది? ఓకే, మాహూర్. మాహూర్ నాందేడ్ డిస్టిక్లో ఉన్న మాహూర్ అనమాట. మనకు జనరల్గా ఎల్లమ్మ పాట పాడతారు, మాహూరాలు ఎల్లమ్మ అని పాట పాడతారు కదా, అదే మాహూర్ అనమాట. రేణుకామాత టెంపుల్ ఉన్న ప్లేస్. ఇక్కడ ఏదంటే స్వయంగా నివసించిన ప్లేస్ అనమాట ఇవన్నీ కూడా. అవును, ఇదే మాహూర్ అంటే ఇది, అదే మాహూర్. ఇది సత్యన్సియా టెంపుల్ దగ్గర దిగిన తర్వాత చూసారు కదా, మన కార్ దగ్గరికి పార్కింగ్ వచ్చాను. ఇక్కడ పార్క్ చేస్తాం కార్ అయితే. మా పిల్లలు చూసారు కదా అడవిలో ఎలా కూర్చున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? అడవిలో కూర్చొని ఏం చేస్తున్నారు చూసారా? ఎంతటి పచ్చని అడవి ఉందో. ఈ అడవిలో చల్లగా ఉందన్నమాట వాతావరణం అయితే. బయట కొద్దిగా ఇటు వస్తే మళ్ళీ మొత్తం ఉడకపోతా ఉబ్బరింపు అట్లా ఉందన్నమాట. సో ఎంజాయ్ చేస్తున్నారు, ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. జున్ను, తారక్ జున్ను, కార్తిక్ విన్ను, పిల్లలందరూ కలిసి అయితే. సో ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఇంకా ఎంత బాగుంది సార్ చూసారు అడవి, కంప్లీట్ అడవి ఎంత బాగుందో. ఇక్కడ వనభోజనాలు కూడా జరుగుతున్నాయి అనమాట. లొకేషన్ అంతా కూడా చూడండి ఎంత గ్రీనరీ ఉంది అమ్మా. మొత్తం ఎట్లా వాతావరణం అంతా. బయట వాతావరణం గ్రీన్గా ఉంది కానీ లోపల మాత్రం మొత్తం చూసారు చెమటలు స్వెట్ వచ్చేస్తుంది. ఇప్పుడే ఏసీ ఆన్ చేసాము. ఘోరంగా వేడి ఉందన్నమాట. టెంపరేచర్ అయితే 27 degrees చూపెడుతుంది కానీ హ్యూమిడిటీ ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, మీద దారం ఇంకో రేర్ మిస్సింగ్. చలో వెళ్దామా అందరికి. బాయ్ బాయ్. సత్యన్సియా మాతాకి జై, జై సత్యన్సియా మాతాకి. డోర్ పెట్టండి. సో మళ్ళీ సత్యన్సియా టెంపుల్ దగ్గర డైరెక్ట్గా మన రేణుకామాత టెంపుల్ దగ్గరకు వచ్చాము. సో రేణుకామాత టెంపుల్ దగ్గర వెళ్ళడానికి ఇవన్నీ పార్కింగ్ ప్లేస్ అనమాట. షాపింగ్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ అనమాట. మనం ఏమైనా కొంటే షాపులో పెట్టుకోవాలి పార్క్లో, కార్ పార్క్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ మళ్ళీ నడుచుకుంటూ మెట్లు ఎక్కాలని, మెట్ల ద్వారా రేణుకామాత దర్శనానికి వెళ్ళాలి. సో ఇది మన షాప్స్ ప్రజెంట్ అయితే చూసారు కదా. ఇక్కడ కూడా అన్ని డెవలప్మెంట్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి రేణుకామాత టెంపుల్లో. జున్ను విన్నర్ అయితే ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారు. నిన్న మంగళవారం అయితే ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇవాళ బుధవారం కనుక కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది కంపేర్ టు ఎస్టర్డే. పౌర్ణమి కనుక దత్తాత్రేయ దగ్గరికి ఎక్కువ వస్తారు. సో ముందుకెళ్ళి లెఫ్ట్ వెళ్ళి కొండపైకి వెళ్తే రేణుకామాత, అక్కడ నుంచి కింద దిగితే మళ్ళీ పరశురాముల టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్ వెళ్తే మనకి కొండపైకి రేణుకామాత టెంపుల్కి. చూసారా అక్కడ డెవలప్మెంట్ వర్క్ నడుస్తున్నాయి, అంత కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది. ఇవన్నీ షాపులు. ఇక్కడ మొత్తం కూడా స్వీట్లు, ఎక్కువ శాతం కోవా ప్రసాదాలు ఎక్కువ అమ్ముతారు అన్నమాట. గాజులు, చీరలు, ప్రసాదాలు ఇవి అమ్ముతారు. సరే అయింది. అమ్మ ఒక్కతే వచ్చింది. జున్ను విన్నులు ఆల్రెడీ పైకి వెళ్ళేశారు.
ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది, ఇక్కడ వదిలిపెట్టేసి పైకి వెళ్ళాలి. మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఏరి జున్ను విన్ను ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు. అమ్మ నేను ఝాన్సీ మాత్రం ఎక్కుతున్నాం ప్రజెంట్గా. చలోదా, ఇక్కడ అమ్మ పట్టుకోవాలా. ఆల్రెడీ ఎక్కి దిగినాయి కదా, 2-3 కొండలు ఎక్కి దిగడం వల్ల కొంచెం అలసిపోయినట్టు అవుతుంది అమ్మకి అనమాట. ప్రజెంట్ అయితే మెల్లిగా ట్రై చేస్తున్నాం. ఈజీగా ఉంటుంది. మునిపేమో రేకులు లేకపోయింది పైన, ఇప్పుడు కంప్లీట్ చూస్తారు కదా, కంప్లీట్గా రేకుల షీట్ వేశారు. వర్షం కానీ ఏం లేకుండా ఈజీ ఎక్కొచ్చు. ఎండ కొట్టదు, మునిపేమో ఎండ కొడుతుండే కదా, వేడిగా ఉండదు ఏముండదు, ఎక్కొచ్చు. అంటే మొత్తం కంప్లీట్ కాలే, మీ దాకా కాలేదన్నమాట. కొన్ని షాప్స్ సరౌండింగ్. ముందర కాళికామాత టెంపుల్ ఉంటుంది ఎదురుగా కొండ మీద ఉందా. సో ఇదే ముందర కనిపిస్తుంది కాళికామాత టెంపుల్ అన్నమాట ఇది. ఇది జెండా. ప్రజెంట్ అయితే మనం రేణుకామాత టెంపుల్కు కాలినడకన మెట్ల ద్వారా ఎక్కుతున్నాము. మా పిల్లలు ఆల్రెడీ ఎక్కేసారనమాట పైకి. సో పైన రేకులు వేస్తే కనుక ఎండ లేదు, బట్ హ్యూమిడిటీ అయితే ఉంది, వేడి ఉంది కొంచెం. కంపేర్ టు అక్కడికి ఎక్కిందానికి ఇక్కడ ఎక్కిందానికి కొంచెం చల్లగా అవుతుంది ప్రజెంట్ అయితే. అమ్మ సత్యాన్సే టెంపుల్ ఎక్కి దిగింది అంతే, అదొకటే. దత్తాత్రేయ దర్శనం చేసుకున్నాము. ఇంకా రేణుకామాత దర్శనానికి అయితే ప్రజెంట్ వెళ్తున్నాము. ఇలా మెట్ల దారి, 2 దారులు దీన్ని కూడా వేసారు, కొత్త దారి అనమాట ఇది. రేణుకామాత దర్శనం అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనకి జమదగ్ని ఋషి, రేణుకామాత భర్త ఉంటాడు కదా జమదగ్ని ఋషి. అండ్ ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి మందిర్ అనమాట, మహాలక్ష్మి అమ్మవారు. అండ్ అక్కడ ముందుకు వచ్చేసి తుల్జాపూర్ భవానీ మాతా టెంపుల్ అనమాట లోపలికి వెళ్తే. సో ఇవన్నీ మనకి ఇక్కడ అమ్మవారికి వచ్చే చీరలు, లొకేషన్ అన్నీ కూడా. తుల్జా భవానీ ఇక్కడ నుంచి వెళ్ళి మనకు చూసారు కదా, కొండ బయట కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే మనకి పరశురాముల టెంపుల్కి వెళ్ళొచ్చు. బయట చూస్తే ఎలా ఉంది, ప్యూర్ మొత్తం గ్రీనరీ, కొండల పైన ఉంటుంది మొత్తం అంతా కూడా. మనకి ఎదురుగా కనిపించేది వచ్చేసి దత్తాత్రేయ శిఖరం అనమాట, దత్తాత్రేయ క్షేత్రం అక్కడ కనిపించేది. రోడ్ అది అట్లా వచ్చాము, చూసారు కదా బయట ఎలా ఉందన్నది. సో ఫుల్ పబ్లిక్ ఉన్నారు, దాదాపు 1.5 గంట ఇక్కడ పట్టింది దర్శనానికి అనమాట. ఇది జమదగ్ని ఋషి రాస్తుంది కదా, ఇప్పుడు జమదగ్ని ఋషి టెంపుల్. వీళ్ళు ఇక్కడ చీరలు అమ్ముతున్నారు, చీరలు కూడా చూస్తున్నారు అనమాట. మా పిల్లలేమో ఆటలు ఆడుతున్నారు, అన్ని దర్శనాలు చేసుకున్నారు. కొత్తగా పిల్లలు యాడ్ అయ్యారు వీళ్ళతో పాటు. వెనుక గర్భగుడి ఎంట్రన్స్ అనమాట, అమ్మవారి టెంపుల్, రేణుకామాత టెంపుల్ వెనుక గర్భగుడి. ఇక్కడ హనుమాన్, గణపతి టెంపుల్ ఉన్నాయి. లోపల మాత్రం అయితే ఇంకా పూజలు జరుగుతున్నాయి, ఇంకా యజ్ఞాలు జరుగుతున్నాయి, హోమాలు జరుగుతున్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు, యజ్ఞాలు జరుగుతాయి. అక్కడ ఎదురుగా కనిపించేది మనకైతే కోట ఉంది, కాళికామాత టెంపుల్. దీనికి అపోజిట్గా ఉంటుంది అనమాట, రేణుకామాత టెంపుల్కి అపోజిట్గా కాళికామాత టెంపుల్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మేమైతే మళ్ళీ రేణుకామాత టెంపుల్ నుంచి వెళ్ళి పరశురాముల టెంపుల్కి వెళ్తున్నాము. ఎండ అయితే బాగా కొడుతుంది, చూసారు కదా, ఎండ కొడుతుంది. అండ్ పబ్లిక్ అయితే అలాగే ఉన్నారు. విన్నాను దెబ్బ తాకింది నీకు, ఎక్కడ చూపెట్టింది? విన్నాను దెబ్బ తాకింది, పెదరుకు దెబ్బ తాకింది, ఆటలాడుతూ దెబ్బ తాకింది. జున్ను నీకు ఏమైనా తాకినాయా? కాలు కాలుతున్నాయా? ఫుల్ కాలుతున్నాయి, అయినా నడుస్తున్నారు. ఎండను వేడి లెక్క చేయకుండా మా జున్నాను విన్నాను కూడా అయితే నడుస్తున్నారు కింద. అమ్మా తుల్జా భవానీ మాత టెంపుల్ ఇటు నుంచి ఎంట్రన్స్ ఇట్లా కనిపిస్తారండి, ఇట్లా అటు కనిపిస్తే కనిపిస్తుంది తుల్జా భవానీ మాత. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, చూసారు కదా. మళ్ళీ ఇట్లోనే కిందికి పరశురాముల మెట్ల కిందికి దిగాలన్నమాట, చూసారు కదా. ఇక్కడ నుంచి వెళ్ళి కొన్ని మెట్లు దిగితే కింది సైడ్కి ఉంటుంది పరశురాముల టెంపుల్. అక్కడ నుంచి మళ్ళీ అటే బయటికి వెళ్ళవచ్చు మెయిన్ రోడ్కి. అమ్మేది కమాన్ ఇటు చేయిస్తే గడ్డి చేయిస్తున్నావు. చలో రండి ఇక కిందికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం కొండపై నుంచి కిందికి వెళ్ళాలి మళ్ళా. సో కనిపించేదంతా మాహూరు, చూసారు కదా, కింద కనిపించేది మాహూరు. అది కూడా గుట్టనే మొత్తము, ఇటు చెరువులు. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలి. సో
సో మేమైతే ప్రజెంట్ అయితే మనం అందరు పరశురామ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. రండి, రేణుకా మాత దర్శనం తర్వాత పరశురామ టెంపుల్కి. మీరు వచ్చినా జున్ను దగ్గరకు వచ్చినావా? ఇదివరకు వచ్చినావా అమ్మ? వచ్చినావు విన్న వచ్చినావు ఇడికి? నువ్వు కమ్ 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 రండి, ఇచ్చారా ఇక్కడ ఇచ్చారా? సో పరశురామ టెంపుల్కి మెట్లు దిగడం ఇది. దీని తర్వాత మళ్ళీ సాఫ్ రోడ్ ఉంటుంది అనమాట, కొత్తగా ఇది అనమాట. అటు వెళ్ళడానికి మళ్ళీ మెయిన్ రోడ్కి అనేటువంటి మేము కార్ పార్క్ చేసిన ప్లేస్కి అవతల సైడు మొత్తం రోడ్డు, అటు దిగే రోడ్ ఉంది కదా మెయిన్ రోడ్డు, ఆ రోడ్ కనెక్టివిటీ అవుతుంది అటు సైడు. అక్కడ కింద కనిపించే రోడ్ ద్వారా మళ్ళీ రిటర్న్ వెళ్ళవచ్చు. వీని నాని ఇక్కడ కూర్చున్నాడు. ఆకలి అవుతుంది నీకు? ఆకలి అవుతుందా బేట? ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? దా ఓకే. సో రేకుల షెడ్లు అయితే కనిపిస్తున్నాయి, అక్కడ వరకు ఇలా పరశురామ టెంపుల్ దాని అవతల. కమ్మా అబ్బయ్యా మా విన్నాను చూడు, ఫాస్ట్ దిగుతున్నాడు. పెద్ద పెద్దగా ఉన్నాయంటే మెట్లు అనమాట, అందుకొరకు కొంచెం ఇబ్బంది పడుకుంటైనా కూడా దిగుతున్నారు. ఎక్కడైతే కాళ్ళు వస్తున్నాయి ఏం వస్తున్నాయి అయితే మాట్లాడరు మా విన్నానికి. సో ఇటు బయట చూసారు కదా ఎలా ఉందన్నది, అంత ఫారెస్ట్ లొకాలిటీ. యా శ్రీ పరశురామ మందిర్ దగ్గరకు వచ్చాము. సో అమ్మ అయితే అక్కడ ఇంకా దిగుకుంటూ వస్తున్నారు. జున్నాని విన్నాలు దిగుతారు. ఇక్కడ ఒకటి వల్లు బండ ఉందట, వల్లు బండ ఏంటో చూద్దాం. వల్లు బండ రాయి తిరుగుతుంది, ఇక్కడ రాయి తిరుగుతుంది కంప్లీట్గా. వల్లు పడుతున్నారు, నాకైతే తెలియదు కానీ బట్ రాయి తిరుగుతుంది అక్కడ. సో పరశురామ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ప్రయాణం. మన పరశురామ టెంపుల్ వెనకాల కూడా గుండం ఉంటుంది ఒకటి, చూద్దాం. టెంపుల్ చుట్టూరుగా తిరగచ్చు. సో చూసారు కదా, ఇలా గుండ్రగా తిరగచ్చు, టెంపుల్ ప్రదక్షిణ చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా పరశురామ లోపల కనిపిస్తారు. ఇక్కడ ఒక కోనేరు లాగా ఉంటుంది, బట్ ఇక్కడ నీళ్ళైతే ఉండవు ఎప్పుడైతే చూసినా కూడా. చూసారు కదా, వాటర్ ఏంలో కోనేరు లాగా ఉంది. సో గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణ చేసేసి దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇట్లా దారి వెళ్ళిపోవడం అనమాట. సో దా బేట దర్శనం చేసుకుందాం. లోపలికి గుడి ఎంట్రన్స్ లోపలికి ఇది పరశురామ గర్భగుడిలో కూర్చున్నాం ప్రజెంట్ అయితే. విన్ను నేనైతే గర్భగుడిలో కూర్చున్నాము. చూసారు కదా, ఇక్కడ పరశురామ ఫోటో ఉంది, పరశురామ విగ్రహం ఉంది. లోపలికి బయటికి అమ్మ వచ్చింది. అమ్మ పరశురామ దర్శనం చేసుకొని జై పరశురామ వారికి జై. సో ఈ మొత్తం మాహూర్ క్షేత్రంలో ఈ పరశురామ దర్శనంతో కంప్లీట్ అయిపోయింటాయి. ఇంకొకటి నిద్రాస్థానం ఉంటుంది, నిద్రాస్థానానికి వెళ్తాము ఇంకా. ఓకే చూసారు, ఇక్కడ వల్లు బండ అని చెప్పేసి వల్లు బండ పట్టుకొని కూర్చున్నారు అనమాట, తిరుగుతుందా లేదని చెప్పేసి. సో నేనైతే తిరగంగా చూడలేదు, అది వల్లు బండ ఎట్లా పడతారు ఏంటి అని అయితే నాకు వివరాలు తెలియదు కానీ, బట్ అయితే జనరల్ అయితే అందరూ వచ్చి పట్టుకున్నారు, చూస్తున్నాను అనమాట. సో ఇది ఇక్కడ నుంచి చలో బయలుదేరదాం ఇంక. ఇక్కడ చల్లి రండి వెళ్దాం ఇంకా. కమాన్ వెళ్దాం అటే, చలో వెళ్దాం. కిందికి వెళ్ళొచ్చు. సో ఇలా కిందికి వెళ్ళి దారిలో వెళ్తున్నాం అన్నమాట ప్రజెంట్ అయితే మేము. రండి అమ్మ రండి. సో వెళ్ళేటప్పుడు ఎక్కాము, రాగా దిగేదారు అనమాట. దిగేదారు నడుస్తున్నాం కంప్లీట్గా. రండి బాయ్. పోరాదా? పోవచ్చు, చూద్దాం. పోవచ్చు ఇట్లా వెళ్ళాలి అనమాట. అయితే రోడ్ వర్క్ నడుస్తుందని పెట్టారు దిగే రోడ్కు, కాకపోతే నేను చూద్దామని చెప్పేసి నేను వచ్చేస్తున్నాను అనమాట. రేకుల అడ్డం పెట్టిల్లు, అయినా కూడా వచ్చాను. ఈ విధంగా అంటే పరశురామ టెంపుల్ నుంచి వెళ్ళి కిందికి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి కనెక్టివిటీకి రోడ్ వర్క్ నడుస్తుందని అయితే అడ్డం పెట్టారు. నడవస్తుందా నడవరాదా చూద్దాం. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ వర్క్ నడుస్తుంది ఇదన్నమాట. ఇందులోకి నడవస్తేనేమో పోవచ్చు, లేదంటే పోరాదు. ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే ఉంది. సో అమ్మ వాళ్ళు అయితే రమ్మని చెప్పాను అనమాట. ఎందుకంటే మనం ఇవన్నీ ఇప్పుడు ఇది ఇట్లా రాకపోతే మళ్ళీ అవన్నీ పైకి ఎక్కాలి, కొండ మీకి ఎక్కాలి, మళ్ళీ కొండ దిగాలి. ఇటైతే సింపుల్గా ఎక్కించడం పోతే అది రోడ్ అనమాట, ట్రాన్స్పోర్ట్ కనిపించే రోడ్డు. అయితే ఇక్కడ ఇనుప ఫెన్సింగ్ కంచె అయితే పెట్టారు. దీనిలోకి నడవడమా కష్టం అవుతుందా లేదా అనేది చూసుకొని అయితే మేము బయలుదేరాలి ఉంటుంది.
చలో ఒక అమ్మ ఝాన్సీ ఉన్నారు ఇక దిగడం. మా పిల్లలు అయితే ఆల్రెడీ దిగుతున్నారు కిందికి, ఇంట్లోకి వెళ్ళి కూడా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి. అమ్మ కూడా వచ్చింది. ఇట్లా పోతున్నాం మన రేణుకామాత టెంపుల్ అటు కొండ మీదకి వెళ్తుంది. ఇక ఇటు నుంచి సైడ్గా పోతున్నాం కిందికి రోడ్డు మీకు అనమాట. ప్రజెంట్ అయితే వెళ్తున్నాం. ఇంకా నడవస్తుంది చెప్తా నేను రాడు మీద పెడితే. ఇట్లయితేనో సగం ఎల్లమ్మ కాడ దిగాలి, మళ్ళీ ఎల్లమ్మకి ఎక్కాలి కదా, ఎక్కాలి దిగాలి. ఇట్లా దారి బంద్ ఉన్నది మొత్తం, ఈ రోడ్ బంద్ చేసినట్టు ఇట్లా పోతున్నాం. సో ఫైనల్గా అయితే మనకి పరశురామ టెంపుల్ చూస్తే డైరెక్ట్గా ఈ రోడ్ కనెక్టివిటీ, రేణుకామాత టెంపుల్కి రిటర్న్ వస్తాం కదా, ఆ రోడ్కి కనెక్టివిటీ వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మా కార్ పార్కింగ్ అవతల సైడ్ పెట్టాను, దత్తాత్రేయ టెంపుల్కి వచ్చే టైంకు పెట్టాను. సో మా జున్ను నాన్నకి అయితే వాళ్ళు అక్కడ ముందుకు వెళ్తున్నారు. వీళ్ళని ఇక్కడనే ఉంచి నేను కార్లో అక్కడ కార్ తీసుకొని వస్తాను అనమాట. నేను వెళ్తున్నా ప్రజెంట్ అయితే కార్ పార్క్ చేసిన ప్లేస్కి వెళ్ళడానికి వెళ్తున్నాను. ఎంత పబ్లిక్ వస్తుందో సార్, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి మొత్తం ఇప్పుడంతా డెవలప్మెంట్ వర్క్స్ వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ దిగే రోడ్ ఘాట్ రోడ్ డైరెక్ట్ పైకి వెళ్ళడానికి. ఇటు ముందు దీని నుంచి అటు పైకి వెళ్తే కాళికామాత టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రెన్స్ వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాము పైకి, ఇలా వెళ్ళాము, అటు సైడ్ దిగాము. మా కార్ ఏమో దత్తాత్రేయ టెంపుల్ అటు సైడ్ పార్క్ చేశాను అనమాట. కాళ్ళు మాత్రం ఖతర్నాక్ కాలుతున్నాయి కింద. ఇదంతా డెవలప్మెంట్ వర్క్స్ వస్తాయి ప్లేస్. మేమందరం డిఫరెంట్ ప్లేసెస్కి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అయ్యామన్నమాట. మా అజయ్ ఏమో అక్కడ చెట్టు దగ్గర ఉన్నారు, జున్ను విన్ను అజయ్ కావ్యం ఒక దగ్గర ఉన్నారు, అమ్మ విన్ను ఒక దగ్గర ఉన్నారు, నేను ఒక దగ్గరకు వచ్చిన, ఝాన్సీ ఒక దగ్గర ఉన్నారు. ఇప్పుడు నా కార్ పార్కింగ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి దత్త శిఖర్ వచ్చేసి 3 కిలోమీటర్లు ఉంది. సో చూసారు కదా, అనసూయ మాత మందిర్ 5 కిలోమీటర్ చూపెడుతుంది, దత్త శిఖర్ 3 కిలోమీటర్ చూపెడుతుంది. దీని అవుతానే మనం పార్క్ చేసాము. ఇవన్నీ కూడా ఫుల్ పబ్లిక్ ఉంది యాక్చువల్గా. పౌర్ణమి అంటేనే ఇంకా ఫుల్. ఇక్కడ చూసారా కొండంగా రోడ్డు మీద నడుస్తుంది. మొత్తం గ్రీనరీగా ఉంటుంది. గ్రీనరీ అడవిలో మొత్తం శివాజీ కోట, మొత్తం కొండ మొత్తం కూడా శివాజీ కోట ఉంటుంది. ఫైనల్ అయితే మన కార్ దగ్గరకు వచ్చేసాము. అక్కడ ఉంది వెనకాల మన కవర్ ఎల్లో కలర్లో కవర్ కనిపిస్తుంది కదా, దాని వెనకాల ఉంది అనమాట నా కారు. సో ఇది మన కార్ వెనకాల చూసి అక్కడ వరకు అన్ని కార్ పార్కింగ్ ఉన్నాయి, ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి నిద్రాస్తా ఉంటే కరీంనగర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అందరినీ పికప్ చేసుకోవాలి. మళ్ళీ ఎవరి దగ్గర ఫోన్లు అన్ని ఫోన్లు నా దగ్గరే ఉన్నాయి. ఎవరు ఎక్కడ మీట్ అవుతారని చూడాలి. సమయం 3:26. సో అందరినీ పికప్ చేసుకున్నాను. ముందర 4 ఉన్నాడు, 3 పిల్లలు, పెద్దలు 1, నేను 1. వెనకాల మా విన్నా వెనక వచ్చినాడు, ఇవాళ వెనకకి వెళ్ళిండు కదా. సో ఇక్కడ నుంచి మా ప్రయాణం వచ్చేసి నెక్స్ట్ నిద్రాస్థానం తర్వాత నెక్స్ట్ కరీంనగర్ అనమాట ఈ జర్నీ. ప్రజెంట్ మన రేణుకామాత టెంపుల్ దగ్గర నుంచి కిందికి వచ్చేసాము. అంటే కిందకంటే మాహూర్కి అనమాట. మాహూర్లో మనకి నిద్రాస్థానం ఉంటుంది. ఈ కాంప్లెక్స్ ఏదైతే బిల్డింగ్ అనిపిస్తుందో దీని పక్కనే మనకి నిద్రాస్థానం అనమాట. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాము. ఇంకా బయలుదేరుతున్నాము. నిద్రాస్థానం ఇక్కడ దర్శనం చేసుకున్నామంటే మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ జర్నీ కరీంనగర్ అనమాట. సో నిద్రాస్థానంలోకి వెళ్తున్నాము. ఇక్కడైతే మనకి షాపులు కొంచెం ఇక్కడ మాస్లా ఉంటుంది అనమాట ఏరియా అంతా కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ శాతం మనకు మీద అంటే కొంచెం మెంటల్గా అబ్నార్మల్ ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎక్కువ వస్తారనమాట. సో ఇది ఎంట్రన్స్ గుళ్ళోకి ఎంట్రన్స్. వచ్చినా బయట ఇక్కడికి జున్నాను వచ్చినా గుర్తులేనట్టుంది. ఇవన్నీ షాప్ ఎంట్రన్స్. ఇది పాత చూసారు కదా, దత్తాత్రేయ నిద్రాస్థానం. వచ్చినావు నువ్వు, చిన్నప్పుడు వచ్చినావు. ఇదే నిద్రాస్థాన్. ఇక్కడ ఎక్కువ శాతం మంది వచ్చేసి 20 రోజులు 30 రోజులు 40 రోజులు ఇట్లా నిద్ర చేస్తారనమాట. వచ్చి వ్యాధిగ్రస్తులు ఉన్నా లేకుంటే మెంటల్గా అబ్నార్మల్ ఉన్నాయని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందరూ ఇటుకు వచ్చేసి నిద్ర చేస్తారనమాట. చూసారు కదా, అన్ని ప్లేస్ నిద్ర చేసే ప్లేస్. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా దత్తాత్రేయుడు నిద్రించే ప్లేస్ అనమాట ఇది. లోపల తీయచ్చో తీరాదో తెలియదు, బయట నుంచే చూపెడుతున్నాను. మళ్ళీ తర్వాత ఇలా ఎంట్రన్స్. లోపలికి సో దత్తాత్రేయుని అంటే నిద్రస్థానం అన్నమాట ఇది. లోపలికి వచ్చాము. దత్తాత్రేయ నిద్రాస్థానం.
సో ఇక్కడ దర్శనం చేసుకొని మన బయట వెనకాల ఉంటుంది, వెనకాల దర్శనం చేసుకోవాలి. సో ఈ నిద్రాసనం బయట ఇక్కడ అన్ని రూములలో అందరూ పడుకుంటారు అనమాట. ఇక్కడ అందరు నిద్ర వేస్తారు, వచ్చి చాలామంది నిద్ర వేస్తారు. ప్లస్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఇలా గర్భగుడి ఇళ్ళకి వెళ్ళి వచ్చాము. ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళి వచ్చి మనం రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్తున్నాము ఇలాగా. అమ్మవారి ఇక్కడ దర్శనం చేసుకున్నాము. నిద్రాస్థానం అనమాట. ఇక్కడ కొల్లేశ్వరం అనేది రాసింది, కల్లేశ్వరం కొల్లేశ్వరం రాసింది. నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ ఇక్కడైతే పద. సో ఇది మాహూర్ సంపూర్ణ దర్శనం అనమాట. సో ఇక్కడ నుంచే బయలుదేరుతున్నాం. ఇంకా కొల్లేశ్వర దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి బయట మళ్ళీ బాగా ఉంటుంది. ఇంకా తక్కువ. సో బయటికి వెళ్తున్నాము చూడండి. ఇంత చిన్న కిందికి వెళ్ళి వచ్చి లోపల నుంచి ఇలా కిందికి ఉంటుంది. ఇలా బయటికి వెళ్తున్నాము. ఇక్కడ బాబా ఇక్కడ ఒక సో వనదేవ్ వనదేవ్ దర్శనం అయిపోయింది. ఇక్కడ అందరూ కూడా బయట పడుకుంటారు అనమాట. చూసారు కదా, ఇక్కడ లొకేషన్ అంతా కూడా బయట నిద్రిస్తారు, ఏరియా అంతా కూడా. సో ఇక్కడ బయటికి ఎంట్రన్స్ ఇది. ఇలా వచ్చాము కొల్లేశ్వర్, చూసారు కదా, శ్రీ కొల్లేశ్వర్ ఇంత ముందు చూసారు కదా. ఇలా వచ్చాము, దాని పక్కన వనదేవ దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం ఇంకా. సో మాహూర్లో అన్ని క్షేత్రాల దర్శనాలు అయిపోయినాయి. ఇదే గిన్నె వేస్తారు, ఇదే ప్లేస్. ఈడంగా వచ్చిన ఇది వరకు ఎప్పుడు కనుక నుంచి వచ్చినాం. ఇక్కడ ఎక్కువ అందరు భక్షాలు ఎక్కువ అందరు భక్షాలు వేస్తారనమాట, ఫుడ్ ఇద్దరు వేసిన వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మనకి కృష్ణవాడి కృష్ణి మందిరట. ఇక్కడ సరే కృష్ణుడు కృష్ణవాడి అని ఉంది ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే దత్తాత్రేయుడు స్వయంగా నివసించి నిద్రించే స్థానాలు అనమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు ఉంది. శ్రీకృష్ణుడు ఇక్కడ వచ్చాడేమో నాకు తెలియదు కానీ బట్ విషయం అయితే అది కృష్ణవాడి. ఈరోజు అన్ని దర్శనాలు చేసుకున్నాము మా ఊర్లో. రేణుకామాత, సత్యవంశ, దత్తాత్రేయుడు, పరశురాములు అండ్ నిద్రస్థాన్ అన్నీ. చెప్పండి, మంచి అనిపించింది నీకు? సూపరా. సో ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బయటికి వెళ్తున్నాం ఇంకా. సో ఈ విధంగా మా ఉజ్జయిని అయితే కంప్లీట్ కాబోతుంది. ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం చేయాలి. ఏ టైం పడుతుంది తెలియదు. సమయం వచ్చి 4 అవుతుంది ఆల్మోస్ట్. ఇది లొకేషన్. చలో ఇక కార్ దగ్గరికి వెళ్ళడం, బయలుదేరడం. ఇంకా ఎన్ని నెలలకి తెచ్చినాం మనం నిద్రస్థానానికి? ఆల్మోస్ట్ 7 ఏళ్ళ కిందట. అంటే అమ్మ, నేను కాదు, 7 ఏళ్ళ కింద అమ్మ వచ్చింది. ఫైనల్ అయితే ఇవాళ అన్ని క్షేత్రాలు, అన్ని ప్లేసెస్ మా ఊర్లో అయితే కంప్లీట్ చేస్తాయి. ఇంకా కూడా చాలా ఉన్నాయి చూసుకోవాల్సినవి. సో ప్రజెంట్ అయితే అవి టైం లేదు మనకు వెళ్ళడానికి కనుక బయలుదేరుతున్నాం ఇంకా అనమాట. సో మళ్ళీ బయటికి దారి ఫుల్ బిజీ షాప్స్. సో గోయింగ్ టు హోమ్. ప్రజెంట్ అయితే మనకు షాపింగ్ చేస్తున్నారు. దత్తాత్రేయునికి ఫోటో కావాలంట. అందరికి మంచి అనిపించిందా? సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఓకేనా? ఓకే, మన కార్ అక్కడ పార్క్ చేసాము, చూసారు కదా. సో రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి. చూసారా, మహారాష్ట్ర ఫారెస్ట్ లో అయితే మనకు ఇవి అడవి గొర్రెలో మనుబోతులు అయితే కనిపిస్తున్నాయి. సరే, మేము వచ్చినా చెప్పేసి అన్ని ఎక్కడెక్కడే మళ్ళీ వెళ్ళిపోతున్నాయి రివర్స్. మేము కనబడాల్సిన లేదు. ఇక్కడ కార్ ఆపినందుకు చూసారా, అక్కడ పోతున్నాయి. జున్నాన్ని అనుకున్నారు, ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. ఇటే చూస్తున్నాయి, తాపకి వెనకాల తిరుక్కుంటా చూడండి. మళ్ళీ లైవ్ లో ఫారెస్ట్ లో సంచరించున్న అడవి గొర్రెలో, కొండ గొర్రెలో, మనుబోతులో ఏమని అనుకోవచ్చు. ఇవి